హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే హరే. జూలైలో పెట్టుకుందాం. నేను మీరు ఫోన్ పెట్టేయండి, నెంబర్ పెడతా, ఆయనతో మాట్లాడండి. ఓకే, జై శ్రీరామ్. చాలా మందికి మనకి దేశం మీద, దైవం మీద, ధర్మం మీద ప్రేమ ఉండాలి. అసలు మన మీద మనకే ప్రేమ ఉండదు చాలాసార్లు. మన మీద మనకే లేనప్పుడు ఇంకా దేవుడి మీద, దైవం మీద లేదా దేశం మీద ఎట్లా వస్తుంది? మనకి ఎలా జీవించాలో తెలియదు చాలామందికి, ఎలా స్పందించాలో తెలియదు, ఎలా అందించాలో తెలియదు. అప్రాప్రియేట్ అంటారు. అంటే ఏంటి? సందర్భం. ఇప్పుడు నేను అలా కారు దిగాను, అన్న వచ్చారు, ఆహ్వానం వల్ల ఏమొస్తుంది? ఇక్కడ కూర్చోవచ్చాను, ఆహ్వానం వల్ల బలం వస్తుంది. జస్ట్ మేము ఇక్కడ రావడానికి ముందు ఒకళ్ళు పిలిచారు, వాళ్ళ ఇంట్లో దేవుడిని అలంకారం చేసాం చూడాలి అని. మేము ఎక్కడో ఎవరితోనో మీటింగ్ అయ్యి అక్కడికి వెళ్ళాం. రాత్రి ఎంత అయింది? 11 దాటిపోయింది. మేము ఇక్కడ రావాలి కదా, మళ్ళీ అక్కడి నుంచి 2 గంటలు. అవన్నీ చెప్పాం, 9కి చెప్పాం, బయలుదేరినప్పుడు చెప్పాం. వాళ్ళు ఎవరు గుమ్మంలో లేరు. మేము ఆ గేట్ దగ్గరికి వచ్చాం, ఫోన్ చేసాం. వస్తారనుకుంటాం కదా, ఎంతకీ రాలేదు. దాదాపు 1 గంట 20 నిమిషాల పైన వెయిట్ చేసాం. మనందరికీ పేషెన్సీ ఉంటుంది, కాదని చెప్పను, కానీ అది లూజ్ అవుతుందిగా. ఎందువల్ల అవుద్ది? నీ బిహేవియర్ సరిలేనప్పుడు అవుతుంది. అంటే ఎలా ఉండాలి అనే దానికి ఇదొక ఉదాహరణ చెప్తాను, ఎలా ఉండకూడదు అనే దానికి ఆ ఉదాహరణ. చాలాసేపు వెయిట్ చేస్తే వాళ్ళు బండి మీద వచ్చి మమ్మల్ని గేరా 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 గింగిరాలి బోడి గింగిరాలు తిప్పి అక్కడ అది నార్త్ గేటు, ఇంకోటి ఏదో గేటుకి తీసుకెళ్ళారు. మీరు నమ్మండి, నా లైఫ్లో అంత షార్టెస్ట్ విజిట్ ఎప్పుడూ ఉండదు. 2.5 నిమిషాలు వెళ్ళి అలా దండం పెట్టుకుని వచ్చేసానంటే. వాళ్ళు ఏదో కాళ్ళు కడగపోయారు. నో, మీరు నన్ను వాడుకోవడమే లేదు, మీకు రాలేదు. నన్ను చక్కగా నువ్వు ఎక్కడ ఉండాలి, లొకేషన్ ఎక్కడ పెట్టాలి, అక్కడ నుంచుని పెట్టాలి. అంటే మనకి అసలు మినిమం విషయాలు తెలిపితే పెద్ద పెద్ద ఎలా తెలుస్తాయి? ఎంత బాగా ప్లాన్ చేయాలి ప్రతిదీ. ఎందుకు చెప్తున్నానంటే అన్నకు అనుభవం ఉంది, బోల్డ్ అంతా చూశారు. మనం కూడా పరిశీలన చేస్తే ఎలా ఉండాలో కొందరు చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు కొందరు చూసి నేర్చుకోవాలి. మనకి ఇద్దరం పంటే అదవుతుందా? ఎలా ఉండాలో ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో ఆలోచన చేసింది. అదవుతుందని అందరూ మరొకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. మీరు మాట్లాడండి. బాలరాజు సోలంకి గారు స్టేట్. ఓ రైట్ రైట్ రైట్. అచ్చంపేట 2 సార్లు ఎమ్మెల్యే. చాలా సంతోషం. ఈయన సోలంకి గారు బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. పేరు విన్నాం.
జీ. దుర్గా గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్, అరే. కౌన్సిలర్ ఉండే ఇంతకుముందు కల్వకుర్తి. ఉమ్. నరసింహ గారు ఇప్పుడు కౌన్సిలరు, మొన్న భారీ విజయం సాధించిండు, గెలిచిండు, ఒక చైర్మన్ అభ్యర్థిని ఓడగొట్టిండు. నరసింహ గారు అన్ని జిల్లా సార్. ఉపాధ్యక్షుడు. అన్ని సాధ్యమే, గుర్తుపెట్టుకోండి. ఆ నరసింహ అంటే వీళ్ళంతా తెలుసు. మహేష్ ఈయన ఆమన్గల్ల మొన్న గెలిచిండు, ఈయన చైర్మన్ అభ్యర్థిని ఓడగొట్టిండు. ఇంకా రామకృష్ణ అని ఇక్కడ మున్సిపాలిటీలో చేస్తాడు. ఆ తర్వాత నారాయణ నాతో పాటు వార్డు మెంబర్ 86లో మేము ఇద్దరం వార్డు మెంబర్లు ఉన్నాం ఈ ఊరికి. 86 86లో అడు పుట్టలే, ఎడ పుట్టావరా నువ్వు? ఇద్దలూరు పుట్టావా? ఎడ పుట్టాడు? కర్ణ అని 40 ఏండ్లు కదా, 86. కార్యకర్త. నారాయణ ఏం పేరు నాన్న? నారాయణ, దుడ్డు నారాయణ యాదవ్. ఆజాద్ విజయ్ గారు. డీజే డీజే అంటే ఈయన పేరు ముందు డీజే పెట్టుకుంటారు. శోభన్ అదే కదా. స్వయం సేవకు వెందండ. సాయంత్రం ప్రోగ్రామ్ మీదేనా? అక్కడ సాయంత్రం ప్రోగ్రామ్ కు వారు వచ్చారు. ఉదయం ఇప్పుడు ప్రోగ్రామ్ కు ఈయన ఈయన ఆయన ఆయన వీళ్ళందరూ వచ్చారు. మీకు స్వాగతంగా దొరకపోదామని ఒక్కసారి ఇటు గుడిముదలకి వెళ్ళి వెళ్ళిపోదాం. చూడండి, నాకే అభ్యంతరాలు లేవు. మీ టైము, మీ ప్రోగ్రామ్, వెళ్ళిపోయేది. మీరు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. రాజు గారు మన లో పనిచేసిండు, ఉద్యోగం చేస్తున్నాడు. గోపియాలకి బుక్కులు ఇవ్వా? బుక్కులు ఇచ్చేసానా? ఎంతమందికి ఇవ్వలేదు వాళ్ళకి? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై భవానీ. వీర శివాజీ చెప్పండి. జై భవానీ, జై భవానీ. హర 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 జై శ్రీరామ్. జయోస్తు విజయోస్తు. ఎక్కడ నర్సింహ ఇక్కడ నర్సింహ మహేష్ దా. భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర 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 బాలాజీ గారు గుడి పోదామా? మీరే చెప్పారు నేను వచ్చేసి ఓం శ్రీ స్వామి. అలాగే రాజు అని మంచి కార్యకర్త, తల్లి కృష్ణమ్మ అని అయ్యప్ప కొండ మొత్తం ఆమె. ఓ తల్లి 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 ఓ తల్లి తల్లి. ఎంతమంది పిల్లలు తల్లి? తల్లి. ఓం శ్రీ స్వామి. అలా ఎంత ఇలా సేవ చేసే వాళ్ళనే గుర్తింటారు. తల్లి తల్లి రైట్. నేను ఎటు చూడాలి చెప్పండి? రైట్ నేనా? తల్లి తల్లి. నారాయణ గారు చాలా సంతోషం. మీకు ఎంతమంది పిల్లలు? నాయన ఎంతమంది పిల్లలు? నాకు ఒక బిడ్డ, కొడుకు, అందరూ 8 మంది ఉన్నాం. ఆత్మ కుటుంబం అది కదా కావాలి. 8 మంది. ఒక్క మగాడు తీరా
ఎనిమిది మంది నారాయణ తోపు తీరా స్నాపు నేను ఇక గురువు గారి కార్డు కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. అవును, మీరు అప్పుడు ఉన్నారు. ఈ వీరిని ఎక్కడ చూసారు? ఈయన మన వారణాసి మేయర్ ఉండే, ఆయన కూడా మెంబర్ అయ్యాడు. ఈయన బీహారు, ఆయన మీరట్, ఈయన హర్యానా, తెలంగాణ. యోగి గారి మీటింగ్ ఈ పక్కనే అయింది. 60,000 జనం వచ్చింది. ఈ గుట్టంతా నిండిపోయారు జనం. మరి కట్టలు తెంచుకున్న అభిమానంతో గొట్టలు నిండుతాయి. చేసేటి మీరు మా అన్న నేనేం చేస్తానని ఆయన తిప్పాడు, నేను తిరుగుతున్నా. నువ్వు తిప్పు, నాకేం స్వతంత్రున్నా నేను. ఓకే సార్.